ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారండి. ఇక్కడ తెలంగాణలో 6 హామీలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే తను కోసినా కూడా ₹1 లేదు, లోటు బడ్జెట్లో ఉంది, 6 గ్యారెంటీలు అమలుపరచడం కష్టంగా ఉందని అంటున్నారు. నిన్నేమో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆడవాళ్ళని ప్రోత్సహించడానికి, సాధికారత సాధించడానికి వాళ్ళకి ఒకవేళ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తాను వాళ్ళ ఆస్తి కొనుక్కుంటే అని. సామాన్య ప్రజలు ఏమంటారంటే ఆస్తి కొన్నారంటే డబ్బులు ఉన్నట్టే కదా లెక్క, వాళ్ళకి స్టాంప్ డ్యూటీ తగ్గించడం ఏంటి, మీ దగ్గర డబ్బులు లేవు కదా, అసలు ఎవరు అడగలేదు, అడగిన దాన్ని తగ్గిస్తూ ఉంటారంటే ఏంటంటే బాధపడుతున్నారండి. శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. అయితే ఈ అంశంలో నా అభిప్రాయం ఏంటంటే ఆడవాళ్ళకి రిజిస్ట్రేషన్లో స్టాంప్ డ్యూటీ తగ్గిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటాన్ని నేనైతే ఆహ్వానిస్తాను. ఎందుకంటేనంటే ఆడవాళ్ళ పేరు మీద ఆస్తి ఉంటే అది తొందరగా అమ్ముడుపోదు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో మీకేంటంటే పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, అంటే లీవ్ ఎలోన్ రిచ్ పీపుల్ వాళ్ళది వదిలేండి. ఇక్కడ ఏమవుద్దంటే ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఆస్తి వాడు అమ్ముకోడు. చిన్న చిన్న వాటి మీదే వాడు ఏంటంటే అంటే కొన్ని అవసరాల కోసం వేరే మార్గాలు చూస్తారు. అది ఆస్తులు ఊరికే అమ్మేయటం, తాకట్టు పెట్టడం అది జరుగుతూ ఉంటాయి. మీకు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన ఒకసారి చెప్పాడు, ఆస్తులు పంపకాలు చేసిన తర్వాత ఆయనకి కొడుకులందరికీ కొన్ని ఇళ్ళు ఇచ్చేశాడు. మీకు మసబ్ ట్యాంకులో ఉంటాయి వరుస పెట్టి, హరికృష్ణ గారిది, అట్లా రామకృష్ణ బాబు, వీళ్ళందరి ఆ ఇళ్ళని కోడళ్ళ పేరు మీద పెట్టేశాడు. ఎందుకు కోడళ్ళ పేరు మీద ఉంటే అది అమ్మరు, ఆస్తి అమ్మరు అనేటువంటిది అది ఒక కాన్సెప్ట్ ఉందండి. అది అంటే ఇక్కడ మీకు ఏంటంటే ప్రతిది ఆదాయం కోణంలో మీరు చూడకూడదు. అంటే ఎంత తగ్గు, ఇప్పుడు స్టేట్ బడ్జెట్ ఎంత దాదాపు 2,50,000 వచ్చేసింది. రాష్ట్ర బడ్జెట్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ ఎంత 2.5 lakh crores బడ్జెట్లో మీకు ఎన్ని ఆస్తులు ఆడవాళ్ళకి ఇస్తే ఎంత ఇస్తారు రాయితీ? ఓ 10% ఇస్తారు, 15% ఇస్తారు. ఎంత ఇస్తారు అనేది చెప్పలేదు కదా రాయితీ. కానీ ఆ రాయితీ ఇవ్వటం మూలన మీకేంటంటే భద్రత ఉంటుంది. తర్వాత పిల్లలకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కుటుంబం, ఒక మీకు మధ్యతరగతి కుటుంబం లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కుటుంబం, ఏదో ఒక ఇల్లు ఉంటుంది, లేకపోతే 1 ఎకరా అంటే పొలం ఉండొచ్చు. మగవాడి పేరు మీద ఉంటే ఏంటంటే వాడు పని పాట ఏం చేయకుండా ఈ ఆస్తిని తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, పిల్లలకి చదువు ఉండదు. అదే ఆడదాని మీద ఆస్తి ఉందనుకోండి, అది ఏమవుతుందంటే అది ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఆమె అమ్మదు, ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ ఎక్కువ అమ్మరు, మగవాళ్ళలాగా వాళ్ళు అమ్మరు అనమాట. సో అంటే దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఇప్పుడు మీకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటే చాలా లూప్ హోల్స్ ఉంటాయండి. ఆదాయానికి గండిపడేటువంటి పనులు చాలా ఉంటాయి. అవన్నీ కనుక మీకు ప్లగ్ చేయగలిగితే నిజంగా ఆదాయం చాలా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఇసుక తరలించేస్తూ ఉంటారు, మిగతా సహజ వనరులు బోర్డు కొల్లగొట్టేస్తున్నారు. వాటిలన్నింటి మీద మీరు కరెక్ట్గా చేయండి, మీకు రాష్ట్రానికి వచ్చే ఆదాయం చాలా ఉంటుంది. అది చాలామంది జేబుల్లో పోతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఆదాయం వచ్చే ఏ రంగానైనా తీసుకోండి, మైన్స్ తీసుకోండి, మైన్స్లో గవర్నమెంట్కి చాలా పీనట్స్ వస్తున్నాయి. దానికి నిజంగా కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటే మైన్స్ మీద చాలా ఆదాయం రావాలి. కానీ అదేమవుతుంది అండి, అక్రమార్కులు పోతుంది. అట్లాగా మీకు ఆదాయం వచ్చే మార్గాలని పన్నులు పెంచకుండానే చేయొచ్చు. అది సంస్కరణలు తీసుకొచ్చి కొంచెం నిఘా వ్యవస్థను పటిష్టపరిచి కొంచెం అవినీతి అధికారులందరినీ పక్కన పెట్టి కొంచెం నిజాయితీ పరులైన అధికారులని పైన పెడితే ఖచ్చితంగా మీకు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కేవలం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన అన్నది కూడా డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే ఆడవాళ్ళకి ఇస్తే కొంత భద్రత ఉంటుంది ఆ ఫ్యామిలీస్. లేకపోతే ఫ్యామిలీ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మద్యానికి అలవాటు పడటం, గుట్కాలకు అలవాటు పడటం, అందరూని కాదు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని నేను అనుకోవటం దృష్టిలో పెట్టుకొని మహిళల పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ జరిగితే అవి మీకు ఆస్తి వాళ్ళకి ఉంటుంది, పిల్లలు కూడా పైకి వస్తారు, చదువు ఉంటుంది, ఇవన్నీ కూడా. అది ఏంటంటే అది హోలిస్టిక్ అప్రోచ్ నన్ను అడిగితే. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆదాయం తగ్గిపోతున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు
మిగతా వచ్చే మార్గాల్ని సరి చేసుకుంటే ఆ, ఇది చాలా తక్కువ రేటుగా నాకు ఏముంటుందండి, రాయితీ ఎంత సరే 10% ఇస్తారు. అంటే 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ మామూలు అయితే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకైతే 90 అవుతుంది, లేకపోతే 85 అవుతుంది. అంతకు మించి ఎవరు కదా, 50% సగానికి సగం కట్ చేయరు కదా. అంటే మహిళలకి ఒక భద్రత ఉండాలి, కుటుంబానికి ఒక భద్రత ఉండాలి అనే కాన్సెప్ట్లో అనుకోవటం ఆయన చేశారు. అది ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చేశారు, ఆయన కుటుంబంలో చేశాడు. ఆయన చాలా సందర్భాలు చెప్పేవాడు, నా కోడళ్ళకి ఇచ్చాను నా ఆస్తి అని. మా పిల్లలు ఇదైనా వాళ్ళకి అది కోడళ్ళకి దగ్గర భద్రతగా ఉంటుందని చెప్పేవాడు ఆయన.